ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి మరణిస్తుండటంతో తెలంగాణ అధికారులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ ప్రజలు చికెన్ తక్కువగా తినాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే తెలంగాణలో బర్డ్ ఫ్లూ లేదని, ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు సైతం చెబుతున్నారు. అయినప్పటికీ పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చే సరిహద్దుల్లో తనిఖీలు పెంచింది. కోదాడ మండలం రామాపురం చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ కొనసాగుతుంది. ఈ నెల 7వ తారీఖు నుండి రాష్ట్ర బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి బర్డ్ ఫ్లూ లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల ఫారాలను సందర్శించి రైతులకు సూచనలు చేస్తున్నారు. దానా తెచ్చే వాహనాల సైతం శానిటైజ్ చేసి కోళ్ల ఫారాలకు అనుమతించాలని, శానిటైజ్ చేయకుంటే ఇబ్బంది వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి వెల్లడించారు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఇతర కారణాలతో కోళ్లు మరణించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో చికెన్ తినకూడదని తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఆ ప్రచారాన్ని నమ్మవద్దని వెల్లడించారు. వరంగల్, ఖమ్మం జిల్లాలో కోళ్ల మృతిపైన రక్త నమూనాలను ల్యాబ్కు పంపించామని, అవి ఇతర కారణాలతో మృతి చెందినట్లు తెలిందని ఆయన అన్నారు. బర్డ్ ఫ్లూపై పౌల్ట్రీ రైతులకు సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. కోళ్ల ఫారాల చుట్టూ బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని, కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు. బాగా చికెన్ ఉడికించి తినడం వల్ల వైరస్ బతికే ఛాన్స్ ఉంటుందని, ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.